మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, దర్శించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు. మంచి ఉద్యోగాల్లో, చక్కని ఉద్యోగాల బిడ్డలు ఉంచండి. విదేశాల్లో ఉన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్న మా బిడ్డలను దీవించండి, ఆరోగ్యంతో నింపండి, డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి. అట్లాగే దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి, బలపరచండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని ఆరోగ్యమును జ్ఞానం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. హాస్పిటల్కి వెళ్ళి అవి చూపించుకుంటున్న విధానం బట్టి వారికి శ్రేష్టమైన ఆరోగ్యంతో మీరు నింపి బలపరచని అడుగుతున్నా. అలాగే ప్రభా, గర్భఫలం కావలసిన బిడ్డలు ఉన్నారు, గర్భఫలాన్ని మీరు దయచేయండి. మీరు ఇచ్చే బహుమానం తండ్రి బిడ్డలకు దయచేసి నడిపించమని. అలాగే వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, బాప్తిసం తీసుకోవాల్సిన బిడ్డలు ఉన్నారు, అందరినీ సిద్ధపరచమని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఈరోజు చెప్పుకోబోతా ఉన్నాం. ఈరోజు జూలై 3వ తారీఖు. ఈ రోజుని ఇండియన్ క్రిస్టియన్ డే అని పిలుస్తారు. ఇండియన్ క్రిస్టియన్ డే అని జూలై 3వ తారీఖుని పిలుస్తారు. ఇది 2021వ సంవత్సరంలో క్రైస్తవ పెద్దలందరూ కలిసి ఈ ఇండియన్ క్రిస్టియన్ డేగా ఈ జూలై 3వ తారీఖుని ప్రకటించారు. ఈషు భక్తి దివస్ అని కూడా పిలుస్తారు. ఎందుకనంటే 1వ శతాబ్దంలో అంటే క్రీస్తు 72లో ఇదే రోజున జూలై 3వ తారీఖున మన భారతదేశానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో ఒకడైన సెయింట్ థామస్ని ఈ జూలై 3వ తారీఖునే ఆయన్ని పొడిచి చంపినట్టుగా, హతసాక్షి అయినట్టుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. కొన్ని క్రైస్తవ గ్రంథాల దృష్ట్యా క్రీస్తు 72లో జూలై 3వ తారీఖున చెన్నైలోని సెయింట్ థామస్ మౌంటైన్ దగ్గర ఆయన్ని పొడిచి చంపారు. అందుకని ఈ జూలై 3వ తారీఖున 2021వ సంవత్సరం నుండి ఇది ప్రారంభించారు. ఇండియన్ క్రిస్టియన్ డేగా ఏర్పాటు చేశారు. అట్లాగే ఈ 2021 నుండి 2030వ సంవత్సరం వరకు, అంటే ఈ 10 సంవత్సరాలు ఇండియన్ క్రిస్టియన్ డే డెకేడ్గా ప్రకటించారు. 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ఈ జూలై 3వ తారీఖున చేయాల్సింది ఏంటి అని అంటే, సెయింట్ థామస్ గారు క్రీస్తు 52లో భారతదేశానికి వచ్చి ముజిరిస్ కేరళ ప్రాంతంలోని, ఇప్పుడు కొడుంగల్ అంటూ ఉన్నారు, అక్కడ అడుగుపెట్టి ఆయన భారతదేశంలో ప్రధానమైనటువంటి 4 అంశాలు ఆయన తెలియచేశారు. 4 అంశాల్లో ఆయన విస్తారమైన పరిచర్య చేశారు మన భారతదేశంలో. 1, సువార్త బోధ చేశారు, అద్భుతమైన సువార్త. 2, సంఘాలు స్థాపించారు. వాటిని ఇప్పుడు పురాతన సంఘాలు అంటూ ఉన్నారు. 7 సంఘాలు ఆయన నిర్మించారు కేరళలో. కొడుంగల్, పాలయూర్, కొట్టక్కవ్, కొక్కమంగళం, నిరాణం, నీలక్కల్, కొల్లం. 7 సంఘాలు ఇప్పటికీ అవి ప్రాచీన సంఘాలుగా, పురాతన సంఘాలుగా పిలువబడుతూ నడిపిస్తూ ఉన్నాయి. ఇది 2వది. 1 సువార్త బోధ, 2వది సంఘాల స్థాపన, 3వది శిష్యులను తయారు చేయడం, డిసైపుల్ మేకర్, అనేక మందిని శిష్యులుగా తయారు చేయడం. యేసుక్రీస్తు వారు తన శిష్యులకి చెప్పింది అదే, సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. ఇక 4వది, ఎటువంటి హింసాత్మక పరిస్థితులు థామస్ గారికి ఎదురైనా వాటిని ఎదుర్కొని ఆయన నిలబడగలిగారు. ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన చేశారు. సో దాన్ని పురస్కరించుకొని ఈ రోజుని ఆయన్ను హతసాక్షిగా చంపిన ఈ రోజును పురస్కరించుకొని ఇండియన్ క్రిస్టియన్ డేగా ఏర్పాటు చేశారు. అమర వీరోత్సవ దినోత్సవంగా కూడా దీన్ని పిలుస్తారు. ఈషు భక్తి దివస్గా
అంటే ఆయన మృతదేహాన్ని మైలాపూర్లో ఖననం చేశారు అప్పట్లో. అలాగే ఈ డికేడ్ 10 సంవత్సరాలు కూడా ఏం చెప్పాలి ఆ ఇండియన్ క్రిస్టియన్ డే రోజున పురస్కరించుకుని సెయింట్ థామస్ గారు ఏర్పాటు చేసినటువంటి వాటిలో మనవాళ్ళు ఇండియన్ క్రిస్టియన్ డేగా ఏర్పాటు చేసి 3 ప్రధానమైన ఆబ్జెక్టివ్స్ని చెప్పారు. 3 ప్రధానమైనటువంటి విలువలు మనం పాటించాలి, నేర్పించాలని చెప్పారు. అందులో మొట్టమొదటిది లవ్, 2 సర్వ్, 3వది సెలబ్రేట్. మొట్టమొదటిది లవ్, ప్రేమ. థామస్ గారు భారతదేశాన్ని ప్రేమించారు. మనం కూడా ఐ లవ్ మై ఇండియా అని చెప్తాం, ఐ లవ్ మై కంట్రీ అని ప్రతిజ్ఞలో కూడా చెబుతాం. మరి భారతదేశాన్ని మనం ప్రేమిస్తున్నామా? భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులు, మారుతున్న పరిణామాలు, వీటన్నిటిని బట్టి భారతదేశం ఎటువంటి పరిస్థితులు ఉందో చూసి భారతదేశాన్ని మనం ప్రేమించాలి. భారతీయులను ప్రేమించి దేవుని బిడ్డలుగా మనం వారిని ప్రేమించాలి. పౌలు ఏథెన్స్కు వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న పాపాన్ని చూసి తన హృదయంలో నొచ్చుకుని ఎట్లా పరితాపం ఉందాడో, భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ విపరీత పరిణామాలను బట్టి మనం కూడా భారతదేశాన్ని ప్రేమించగలగాలి. భారతదేశం కోసం ప్రార్థన చేయాలి జరుగుతున్న ఈ విపరీతమైన పరిణామాలను బట్టి. ఇది మొట్టమొదటిది, ప్రేమించడం. 2వది సర్వ్, దేశానికి సేవ చేయాలి. స్వామి వివేకానంద గారు ప్రబోధ రత్నాకరంలో 74వ పేజీలో సెయింట్ థామస్ ఇండియాకు వచ్చారని, స్వార్థ ప్రకటించారని చెప్పారు. 74వ పేజీలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఆయన రాసినటువంటి బుక్లో ఈస్టర్న్ రిలీజియన్ అండ్ వెస్ట్రన్ థాట్స్ అనే బుక్లో 310వ పేజీలో ఆయన ఈ భారతదేశంలో పరిచయం చేశారనేటువంటి విషయాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారు తెలియజేశారు. అట్లాగే పుల్లెల రామచంద్రుడు గారు తన పుస్తకంలో 42వ పేజీలో, అంటే మన మతాలు సాంప్రదాయాలు అనే పుస్తకం ఆయన రాశారు. దానిలో 1-2 శతాబ్దాల్లో భారతదేశంలో క్రైస్తవ్యం సుదూర భారతదేశంలో ప్రవేశించింది, అది ఈయన ద్వారానే వచ్చిందనే విషయాన్ని తెలియచేశారు. కాబట్టి ఇండియన్ క్రిస్టియన్ డేగా భారతదేశానికి ఆయన ఎనలేని సేవలు చేశారు. అప్పటి కాలంలో ఉన్నటువంటి రాజులు, గోండో ఫెరెజ్ అనేటువంటి రాజు థామస్ గారిని చక్కగా గౌరవించి ఆయన చేస్తున్నటువంటి అనేక మంది పేదలకు ఆయన చేస్తున్నటువంటి పరిచర్ను బట్టి ఆయన్ని గౌరవించినట్టుగా, రాజుగారు ఆయన ఆస్థానములు చక్కగా గౌరవించినట్టుగా మనం చూస్తాం. అట్లాగే హిప్పాలస్ అనేటువంటి వ్యక్తి హిందూ దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టారు క్రీస్తు 45లో. సో అలా ఐరోపా నుండి కేరళలోని మలబార్ తీరానికి హిప్పాలస్ కనిపెట్టిన మార్గం గుండా ఓడలు చేరాయని, సో వాటి ద్వారా ఇక్కడ ఆయన వచ్చుండొచ్చని దక్షిణ భారతదేశ చరిత్ర పుస్తకాన్ని పిళ్ళయ్య అనేటువంటి ఆయన రాశారు. పేజీ నెంబర్ 34లో ఆ విషయాన్ని తెలియజేశారు. అలాగే భారతదేశానికి పరిచర్య చేయాలి అంటే సత్యం చెప్పాలి. ఏంటి సత్యం అనే దాన్ని తెలియచేయాలి. ఇక 3వది సెలబ్రేట్. ఈ ఇండియన్ క్రిస్టియన్ డేని మనం సెలబ్రేట్ చేయాలి. ఇందులో 3 ఆబ్జెక్టివ్స్ పెట్టారు. 1, భారతదేశ చరిత్రలో క్రైస్తవ్యం కూడా ఒక భాగం. భారతదేశ చరిత్రలో క్రైస్తవ్యం అనేది కూడా ఒక భాగం అనే విషయాన్ని మనం తెలియచెప్పాలి. థామస్ గారి సేవలు తెలియచెప్పాలి. 2వ ఆబ్జెక్ట్ క్రైస్తవ విలువలను గుర్తింపచేయాలి చరిత్ర ఆధారాలతో సహా. ఇక 3వది అనేక ప్రాంతాల్లో ఉన్న మనం అందరినీ ఐక్యపరిచేటువంటి వేదిక ఇండియన్ క్రిస్టియన్ డేగా కావాలి. అందరికీ చరిత్రను బట్టి అవేర్నెస్ కలుగు చేయాలి. అట్లా ఈ 3 ఆబ్జెక్టివ్స్ని మనం తప్పక పాటిస్తూ మనం
ఇండియన్ క్రిస్టియన్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి ఈ రోజుని. సో అందరికీ ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజుకి ఈ చరిత్రను మనం తెలుసుకున్నాం. ఈ రోజుని వీలైతే అన్ని మందిరాల్లో ప్రార్థనలు ఏర్పాటు చేసి అందరము కూడా ఇండియన్ క్రిస్టియన్ డేని సెలబ్రేట్ చేద్దాం. క్రైస్తవ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదాం. దేవుడి తన మాటలు దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.